శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తుల మనోభావాలకు అనుగుణంగా భక్తి పారవస్యంతో సజావుగా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలంలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహణ, దర్శన ఏర్పాట్లు, వసతి, భద్రత, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. గత సంవత్సరం ఎదురైన లోపాలను సవరించడంతో పాటు సంభవించే సమస్యలను ముందుగానే అంచనా వేసి పరిష్కార మార్గాలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు మంత్రి ఆనం సూచించారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు ప్రత్యేక స్లాట్లు కేటాయించి నిర్ణయించిన సమయంలోనే దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అడవి మార్గంలో 48 కిలోమీటర్లు నడకదారిలో వచ్చే శివ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అటవీ శాఖ అధికారులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు టోల్ గేట్ల వద్ద వాహనాలకు ఉచిత అనుమతి ఇవ్వాలని సూచించారు. రాబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలను, బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా, వైభవపేతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు శ్రీశైల క్షేత్ర పాలక మండలి అధ్యక్షులు, అధికారులు సమన్వయంతో ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి ఈరోజు ఒక సమీక్షా సమావేశాన్ని ప్రభుత్వం తరఫున, జిల్లా అధికార యంత్రాంగం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. కన్నా ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తారనేటువంటి విశ్వాసం ప్రభుత్వానికి ఉంది. కూడా భక్తి విశ్వాసాలు ప్రజల్లో పెరిగినాయి కాబట్టి ఇవాళ క్షేత్ర దర్శన చేయాలి, ఆలయాల్లోకి వచ్చి ప్రత్యక్షంగా ఆ దేవేరును చూడాలి, ఆ దైవాన్ని చూడాలి, ఆ యొక్క శివుని యొక్క ఆశీస్సులు, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి ఇవాళ వేలాదిగా, లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా, వాళ్ళకి ఇక్కడ వస్తువులు సౌకర్యంగా ఉండే విధంగా ఉన్నటువంటి కొద్ది భూమిలో అనేక కార్యక్రమాలను తీసుకోండి అని చెప్పి అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. వీటన్ని మండల దీక్ష తీసుకున్న వాళ్ళు, అర్ధమండల దీక్ష తీసుకున్నటువంటి శైవ భక్తులు వేలాదిగా కాలినడకను వచ్చేటువంటి అవకాశం ఉంది. 48 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో వచ్చేటువంటి శివ సైనికులకి, శైవ భక్తులకి అనేక రకాలుగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఫారెస్ట్ అధికారులకు కూడా సూచనలు ఇచ్చాం. గడిచిన సంవత్సరం